అప్పుడే చనిపోతాననుకున్నాను. మళ్ళీ మీ అందరినిలా కలుస్తానని అస్సలు అనుకోలేదు. అలా మాట్లాడకక్క. నేను నీ మీద పెట్టుకున్న ప్రేమే నిన్ను మళ్ళీ తిరిగి నా దగ్గరికి జాగ్రత్తగా చేర్చింది అక్క. అయితే నువ్వు ప్రేమించిన కుర్రాడు అభిరామ్ ఏమయ్యాడో తెలియదు తాతయ్య. చాముండేశ్వరి నాకు అబద్ధం చెప్పి మోసం చేసి నా అభిరామ్ని దాచిపెట్టింది. గుళ్ళో నా ఫోన్ కూడా తను లాక్కుంది. ఆయన నంబర్ కూడా మార్చేసినట్టున్నారు. హాస్పిటల్ నుంచి కోలుకున్న తర్వాత అతన్ని కలవాలనుకున్నాను. అయ్యో, కానీ హాస్పిటల్లో నన్ను కాపాడిన డాక్టర్ గారు నాకు మాట చెప్పారు. ఇలా చూడమ్మా, నువ్వు చనిపోయావు, నీ వల్ల ఇక మీదట ఏ సమస్య ఉండదనుకొని ఆ చాముండేశ్వరి నిన్నలా వదిలేసింది. నువ్వు ప్రాణాలతో ఉన్న విషయం తెలిస్తే నిన్ను వెతికి పట్టుకొని నీ కడుపులో ఉన్న బిడ్డతో సహా నిన్ను చంపేస్తుందని. అందువల్ల కోలుకున్న తర్వాత ఊరికి వెళ్ళిపో అంది. కొన్ని రోజులు హాస్పిటల్లోనే నన్నుంచి తర్వాత నాకు టికెట్ తీసి నన్ను ఇక్కడికి పంపించింది. దేవి, కడుపులో బిడ్డతో సహా చావడానికి నీకెంత గుండె ధైర్యం? ఇంకేం చేయాలి నానమ్మ? నా పరిస్థితి తెలియకుండా మీరేమో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఇలా జరుగుతుందని తెలుసుంటే నేను ఇక్కడికి రాకుండా అక్కడే ఉండిపోయేదాన్ని. నేను ప్రేమించిన వ్యక్తి బిడ్డని కడుపులో మోస్తూ ఇంకొక వ్యక్తిని నేను ఎలా పెళ్లి చేసుకోగలను? ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే పరువు పోతుంది. ఈ ఊరికి నా కొడుకు ప్రెసిడెంట్, వాడికి ఇది ఎలా చెప్పాలి? ఇంట్లో తెలిస్తే పెద్ద తుఫాన్ వస్తుంది. నానమ్మ, నాన్నకి మాత్రం చెప్పొద్దు. ఇలా చూడమ్మా, కడుపులో ఉన్న నలుసు పట్టిస్తుంది కదా, చెప్పకుండా ఎలా ఉండాలి? ఆ పాపిష్టి దానివల్ల నీ జీవితం నాశనమైపోయింది కదే. ఎవరు చెప్పింది నా అక్క జీవితం నాశనం అయిపోయిందని? నేనున్నంత వరకు ఎవరు ఇలా మాట్లాడకండి. నా అక్క జీవితం నేను దారిలో పెడతాను. పోవే, ఆ చాముండేశ్వరి కథ వింటుంటే ఒంట్లో వణుకు పుడుతోంది. దాన్ని ఎదిరించి దాని కొడుకుతో నీ అక్క జీవితాన్ని దారిలో పెట్టగలవా? ఖచ్చితంగా చేస్తాను. సత్య, ఆ చాముండేశ్వరి ఎంత పెద్ద కోటీశ్వరాలైనా సరే నా అక్కని మోసం చేసి తన కొడుకుని దాచిపెట్టి ఎవరితోనో పెళ్లి చేయడానికి ఒక క్రూరమైన ప్లాన్ వేసి నా అక్కని చచ్చేంత వరకు తీసుకొచ్చిందే. వాటన్నిటికీ ఆవిడ సమాధానం చెప్పి తీరాలి. ఆ చాముండేశ్వరిని కాదని ఆయన కూడా ఏం చేయలేరు. నువ్వే చేస్తావే. అక్క, చాముండేశ్వరికి సరైన గుణపాఠం చెప్పి ఆమెని నీ కాళ్లు పట్టుకునేలా చేసి స్వయంగా ఆమె తన కొడుకుతో నీ పెళ్లి జరిపించేలా నేను చేస్తానక్క. నా మీదున్న ప్రేమతో నువ్వలా మాట్లాడుతున్నావు. ఆ చాముండేశ్వరి డబ్బు పొగరున్న మనిషి. ఆమె అంతస్తు, పేరు, స్టేటస్ ఇవన్నీ కాపాడుకోవడం కోసం ఆమె ఎన్ని హత్యలైనా చేస్తుంది. అనవసరంగా నా సమస్యలో నువ్వెరుక్కోవద్దే. అక్క, నువ్వు నా ప్రాణం. నిన్ను చావు అంచుల వరకు తీసుకువెళ్ళింది. నీకు చిన్న గీత పడ్డా కూడా నేను భరించలేను అన్న విషయం నీకు తెలుసా తెలీదా? నాకేదైనా సమస్య వస్తే నేను సత్యలా మాత్రమే ఉంటాను. కాని నా అక్కకి ఏదైనా సమస్య వస్తే నేను రుద్రుడిలా మారి శివతాండవం చేస్తాను. ఇప్పుడు చెప్తున్నానక్క, మీ ఇద్దరి పెళ్లి నేనే స్వయంగా ఆ చాముండేశ్వరి ఆధ్వర్యంలో జరిపించి తీరుతాను. ఇది జరుగుతుంది. నేను చేసి చూపిస్తాను. ఇదే నా ప్రమాణం. నిశ్చితార్థానికి రెడీ అయినట్టున్నారు. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటారు? దేవి ఎక్కడే? అక్క రూమ్ లో రెడీ అవుతోంది. సరే, ఇప్పుడు నిశ్చితార్థాన్ని ఎలా ఆపుదామంటావు? ఇదిగో భాగ్యం, నన్ను పనిచేయమంటావా? వాళ్ళు తాంబూలాలు మార్చుకునేటప్పుడు గుండె నొప్పి వచ్చినట్టు ఆ అని అరిచి పడిపోతా. ఇది అపశకునలా ఉంది, నిశ్చితార్థాన్ని ఆపేయండి అని చెప్పేస్తా. వెళ్ళవయ్యా మెంటల్.
నువ్వు మొదటిసారి చేస్తే పర్వాలేదు, ఇంతవరకు 15 సార్లు చేశావు. నీ కొడుకే నమ్మడు. తాతయ్య, తాత్కాలిక పరిష్కారం కాదు కావాల్సింది, శాశ్వత పరిష్కారం కావాలి ఇప్పుడు మనకి. అవును, నేను ఒక ప్లాన్ చెప్తాను, చేస్తాను. ఏంటి? ఏం ప్లాను? అది ఏంటంటే మనం అయ్యో, రండి రండి. నమస్కారం మావయ్య. మావయ్య బాగున్నారా? అందరూ వచ్చేసారు. రండి రండి. నమస్తే. నమస్తే అన్నయ్య, ఈ రోజు నుంచి మన బంధం చాలా స్ట్రాంగ్ అవబోతుంది. అవునమ్మా. ఆడపడుచువి వియ్యంకురాలి అవ్వబోతున్నావు. రారా, నీ సంగతి చెప్తా. ఓ అలానా? నీ కూతురికి నేనే అత్తగారు, జాగ్రత్త. అందరికీ నమస్కారం. రండి రండి రండి. రండి. నమస్కారం. నమస్తే. నమస్కారం. రండి. ఇప్పుడు మీరు కూర్చొని మంచి ముహూర్తం చూసి లగ్న పత్రిక రాయడం మొదలు పెట్టాలి. అలాగే చేసేద్దాం. ఉజ్జమ్మా, అక్క రెడీ అయితే వెళ్ళి వెంటనే రమ్మను. వెళ్ళు. నాన్నమ్మ. అక్క, అందరూ వచ్చేసారు. సత్య, నాకు చాలా భయంగా ఉంది. నేను వద్దని చెప్తున్నా వినకుండా నువ్వేమో నన్ను రెడీ చేసావు. నాకు ఇష్టం లేదే, చచ్చిపోవాలనుంది. అబ్బా, చచ్చి ఏం చేస్తావక్క? సంతోషంగా బ్రతకాలక్క. నీ లవర్ అభిరామ్తో సంతోషంగా బతకమని చెప్తున్నా. అది ఖచ్చితంగా జరుగుతుంది, నేను చూసుకుంటానంటున్నానుగా. ఏం చూసుకుంటావే నువ్వు? తాంబూలాలు మార్చుకోవడం చూస్తావా? సత్య, నేను నిజంగా చెప్తున్నాను, చావనైనా చేస్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఈ నిశ్చితార్థం మాత్రం చేసుకోను. ఎందుకు అపశకనంగా మాట్లాడుతున్నావక్క? నేను నిన్ను అలా వదిలేస్తానా? నేను ఒక ప్లాన్ చెప్తాను, చెయ్యి. ఏం ప్లాన్ చెప్పు. ఇప్పుడంత టైం లేదక్క, నువ్వు వెళ్ళి పెరటి వైపుండు, మిగతాది నేను చూసుకుంటాను, సరేనా? ప్లాన్ ఏంటే? నన్ను టెన్షన్ పెట్టుకు. అసలు ఎందుకే ఈ సస్పెన్స్? నీ ప్లాన్ ఏంటో చెప్పి చావు. మనం నిశ్చితార్థం ఆపితేనే కదా సమస్య. కానీ కిందున్న వాళ్ళలో ఒకే ఒక వ్యక్తి ఈ నిశ్చితార్థం శాశ్వతంగా ఆపేస్తే అప్పుడు ఎవరికి సమస్య ఉండదుగా. ఎవరది? మురళీకృష్ణ. నీకు పిచ్చేమైనా పట్టిందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా తన నిశ్చితార్థాన్ని ఆపడానికి మాత్రం ఒప్పుకోడే. అతనే ఆపుతాడు, నేను చెప్తున్నాను కదా. ఎలాగే ఆపుతాడు, నన్ను నమ్ము. వెళ్ళి పెరట్లో వచ్చి నేను వస్తాను. అభి, నువ్వెక్కడున్నావు? ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుందామన్నావు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నన్ను వదిలేసావు. నేను ఇప్పుడేం చేయాలి? ఇలా చూడండి అయ్యా, ఈ నెలలో మొదటి ముహూర్తం ఉంది కదా, అది మాకు ఓకే. నానా, అమ్మా మీకు కూడా ఓకే కదా? మాకోకే అన్నయ్య. అదే ఖాయం చేసేసండి. అలాగేనయ్యా. బావా, బావా, బావా.